ప్రైజ్ లార్డ్. ఈరోజు బైబిల్లో నుండి ఆదికాండం 46వ అధ్యాయం ధ్యానించుకున్నాం. ఇదిగో ఈ ఆదికాండం 46వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి యాకోబు యోసేపును కలవడం చూడొచ్చు. ఇదిగో కానాన్ నుంచి యాకోబు అతని సంతానం 70 మంది ఐగుప్తుకు వెళ్తారు. ఇదిగో యాకోబు యోసేపును కలుస్తాడు. దాన్ని బట్టి చాలా ఆనందిస్తాడు. ఇలా ఈ అధ్యాయం ముగించబడుతుంది. ఈ అధ్యాయం నుంచి మనం కొన్ని ముఖ్యమైన విషయాలు నేర్చుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, మనం ఒంటరిగా ఉన్నప్పుడు, మనం నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు మనల్ని మనుషులు అందరూ వదిలేస్తారేమో కానీ దేవుడు వదిలిపెట్టడు. అదే విషయాన్ని ఈ అధ్యాయంలో మనం మరలా తేటతెల్లంగా చూడవచ్చు. ఇక మన స్థితి కొద్దిగా నుండిన, మన ప్రారంభం మొదట చాలా చిన్నగా ఉన్న, దేవుడు ఆశీర్వదిస్తే, దేవుడు దృష్టి పెడితే, దేవుడు తోడుంటే ఆయన మహాభివృద్ధి కలగజేస్తాడు అనే విషయాన్ని కూడా మనం ఈ అధ్యాయంలో చూడవచ్చు. ఇక చివరిగా ఇదే అధ్యాయంలో దేవా ఇక చాలు అని మనం అన్న ప్రతిసారి దేవుడు ఇంతే కాదు, నేను నీకు ఇంకా ఇస్తాను అని చెప్పి తన ఆశీర్వాదాన్ని ఏ విధంగా ఇస్తాడో మనం ఈ అధ్యాయం నుంచి తెలుసుకోవచ్చు. ఇదిగో మొదటగా ఆదికాండం 46:2 చదువుకుందాం. దాంట్లో ఇలా ఉంటుంది: అప్పుడు రాత్రి దర్శనముల యందు దేవుడు యాకోబు యాకోబు అని ఇశ్రాయేలును పిలుచును. అందుకు అతడు చిత్తం ప్రభువా నేను. చూసారా, దేవుడు రాత్రి యాకోబును పిలిచి అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. నేను నీ దేవుణ్ణు, నువ్వు యోసేపును కలుస్తావని, అతన్ని చూస్తావని, అంత మాత్రమే కాదు నేను నిన్ను విస్తారమైన జనసమూహంగా చేస్తానని దేవుడు యాకోబుతో మాట్లాడడం చూడొచ్చు. ఇదిగో యాకోబు కూడా యోసేపులాగే కష్టాల గుండా వెళ్ళాడు. యోసేపు ఏ విధంగా అయితే శ్రమలను ఎదుర్కొన్నాడో యాకోబు కూడా అలాగే శ్రమలను ఎదుర్కొన్నాడు. తన కన్న కొడుకుకి దూరం అయిపోయాడు. అప్పటికే తన భార్యను కోల్పోయాడు, అలాగే తన తండ్రిని కోల్పోయాడు. ఇప్పుడు తను ఎంతో ప్రేమించే తన కుమారుడు తనకు దూరం అయిపోయాడు. ఈ దూరం తన గుండెను ముక్కలు చేసింది. తను చనిపోతాడేమో అన్నంతగా ఏడ్చాడు. ఆ తర్వాత జీవితం ముందుకు వెళ్ళిపోతూ ఉంది, ఏదో జరిగిపోతుంది అనుకున్నాడు. కానీ తనకి తెలియదు తన జీవితంలో దేవుడు మేలు చేస్తున్నాడు. ఇదిగో కష్టాలన్నిటి గుండా తాను నడిచాడు. తనకి పోగొట్టుకున్న అనుభవం ఉంది, తనకి కోల్పోయిన అనుభవం ఉంది, తనకి గుండెల్లో చాలా బాధ ఉంది. అయినా సరే దేవుడు నాకు వాగ్దానం చేశాడు కదా, నేను ఆయన నమ్ముతానని చెప్పి యాకోబు దేవుని యందు విశ్వాసం ఉంచాడు. బహుశా తన కొడుకుని తను తిరిగి కనుక్కుంటానో లేదో అనుకున్నాడు. అసలు లేడని అనుకున్నాడు. అయినా సరే తిరిగి తన కొడుకుని ఇచ్చాడు కదా. అంతేకాదు ఆయన ఆశీర్వాదాన్ని మొత్తం తిరిగి ఇచ్చాడు, కోల్పోయిందంతా తిరిగి ఇచ్చాడు. అవును, మనం కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఒంటరిగా విడిచిపెట్టాడు. మనం నిస్సహాయ స్థితిలో, చేతగాని స్థితిలో ఉంటే దేవుడు చూస్తూ ఊరుకోడు. ఒకవేళ ఈరోజు మీరు దేవా నేనున్న స్థితి, నేనున్న శ్రమ, నాకున్న భారం, వీటన్నిటిని పెట్టి కుంగిపోతున్నాను, నువ్వు దృష్టించడం లేదా, నువ్వు నాకు తోడుగా లేవా అని ప్రశ్న వేస్తూ ఉంటే ఇదిగో యాకోబు జీవితాన్ని చూడండి. యాకోబు కూడా 22 సంవత్సరాలు యోసేపుని చూడలేదు. అయినా సరే యోసేపుని దేవుడు సిద్ధపరచలేదా? నిజానికి యాకోబు చనిపోకుండా, యాకోబు సంతానం అంతమైపోకుండా కరువులో పోషించడానికే దేవుడు యోసేపును మొదట సిద్ధపరిచాడు. అందుకనే తనకి వియోగం వచ్చింది. అందుని బట్టి తను ఇంతకాలం బాధపడాల్సి వచ్చింది. ఆ బాధ అతన్ని అంతం చేయడానికి కాదు, అతన్ని ఇంకా ఆశీర్వదించడానికి. ఈరోజు మీరు దేని గుండానైనా వెళ్తూ ఉన్నారా? దేవ ఈ శ్రమ ఏంటి, ఈ లో ఏంటి, ఈ చీకటి ఏంటి, నా జీవితంలో అర్థం కావట్లేదు అంటున్నారా? అయితే వినండి, మీరు దేవుని నమ్మితే దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. గాఢాంధకారపు లోయలో మనం సంచరించిన ఆయన మన చేయిని విడిచిపెట్టుకోడు. మనుషులందరూ బహుశా మనల్ని విడిచిపెట్టచ్చు, మనం నిస్సహాయం కావచ్చు, మన చేత ఏది కాకపోవచ్చు. అయినా సరే దేవుడు మీతోనే ఉన్నాడు. ఆయన తప్పక మీకు మార్గం చూపిస్తాడు. మీరు ఏదైతే పోగొట్టుకుంటాను అనుకుంటున్నారో ఇదిగో దానికి రెట్టింపు ఆయన దయచేస్తాడు. మీరు పోగొట్టుకున్నదంతా తిరిగిస్తాడు. అందుని బట్టి యాకోబు నమ్మిన దేవుణ్ణే మనం నమ్ముతున్నాం. ఆ విషయాన్ని ఎప్పుడు మర్చిపోకండి. ఇక రెండవదిగా ఇదే అధ్యాయంలో మనం ఇంకో మాట చూడవచ్చు. ఆదికాండం 46:27 ఐగుప్తులో అతనికి పుట్టిన యోసేపు కుమారులిద్దరూ, ఐగుప్తునకు వచ్చిన యాకోబు కుటుంబ వారందరూ 70 మంది. చూసారా, ఐగుప్తుకి యాకోబుతో పాటు వచ్చిన మంది 70 మంది. కానీ ఇదే ఐగుప్తుని 400 సంవత్సరాల తర్వాత విడిచి వెళ్తున్నప్పుడు వాళ్ళ లక్షల మంది. వచ్చింది 70, కానీ వెళ్తుంది లక్షలు. వచ్చింది కొద్దిగానే, కానీ వెళ్తుంది ఘనంగా. ఇదిగో
మన జీవితంలో కూడా అంతే. దేవా, నా ప్రారంభం కొద్దిగా ఉంది, నా స్థితి కొద్దిగా ఉంది, నా సంగతి ఏంటి అని దేవుడి దగ్గర మీరు అడుగుతున్నారే. అయితే ఏమన్నా దేవుడు యాకోబుని చూపించి మనకు నేర్పే పాఠం ఇదే. మొదట నీ స్థితి కొద్దిగా నుండాను, తుదకు నువ్వు మహాభివృద్ధిని అవుతావు. ఎప్పుడు మనం దేవుని మీద ఆనుకున్నప్పుడు, దేవుని వాగ్దానాన్ని బట్టి మన అడుగులు ముందుకు వేసినప్పుడు, దేవుడి మీద సంపూర్ణంగా మన చిత్తాన్ని వదిలివేసినప్పుడు, అప్పుడు దేవుడు నడిచిన మార్గంలో నడిచి మన స్థితి కొద్దిగా నుండి, మన ప్రారంభం చాలా చిన్నదైన దేవుని నమ్మితే ఆయన నడిపిస్తాడు. ఎంతగా అంటే మహా జన సమూహంగా, గొప్ప ఆశీర్వాదంగా, అనేకులకు దీవెనకరంగా. అదే విషయాన్ని యాకోబు జీవితంలో చూడొచ్చు. 70 మందిగా వెళ్ళాడు, కానీ ఐగుప్తును విడిచి వెళ్తున్నప్పుడు అతను అనేక అద్భుతాలు దేవుని చేత చేయించుకుంటూ ముందుకు వెళ్ళాడు. దేవుడు పగల మేఘస్తంభమే, రాత్రి అగ్నిస్తంభం ఇశ్రాయేలు ముందున్నాడు. వారి కోసం ఎర్రసంద్రాన్ని పాయలు చేశాడు, బండను చీల్చి నీళ్ళని ఇచ్చాడు, ఆకాశం నుంచి పూరేలు కురిపించాడు, మన్నాను ప్రతిరోజు దయచేశాడు. దేవుడు ప్రతిదినం వారితో మాట్లాడుతూ వచ్చాడు. ఇంత గొప్ప ధన్యత ఇదిగో ఈ కొద్ది మందిగా మొదలైన యాకోబుతోనే స్టార్ట్ అయింది. సో ఈరోజు దేవుడు మిమ్మల్ని ఏదైనా ప్రారంభించుకున్నారా? దేవా, నేను చేస్తుంది ఇంతే అని బాధపడుతూ ఉన్నారా? అయితే నమ్మండి, మీరు దేవుని కోసం ఏ చిన్న కార్యం చేసినా మొదట అది చిన్నగానే ప్రారంభించవచ్చు, మొదట అది చిన్నగానే అనిపించు. అయితే దేవుని నమ్ముతూ మీరు ముందుకు అడుగులు వేయండి. ఆయనే అభివృద్ధి కలుగజేస్తాడు, ఆయనే ఆశీర్వదిస్తాడు, ఆయనే అనేకులకు ఆశీర్వాదకరంగా మిమ్మల్ని మారుస్తాడు. సో యాకోబుని చూసి ఈ విషయాన్ని నేర్చుకోండి. ఇక చివరిగా యాకోబు ఆదికాండం 46:30 వచ్చిన ఇలా అంటాడు, అప్పుడు ఇశ్రాయేలు యోసేపుతో, నీవు ఇంకా బ్రతికి ఉన్నావు, నీ ముఖమును చూచితిని కనుక నేను ఎక్కడో చనిపోదునని చెప్పాను. చూసారా, యాకోబు యోసేపుతో అంటున్నాడు, నేను ఇంక నీ ముఖం చూశాను కదా, నా జీవితానికి ఇంతే చాలు, నేను చనిపోతాను ఇంకా అని అంటున్నాడు. కానీ ఈ మాటలు అన్న తర్వాత యాకోబు 17 సంవత్సరాలు జీవించాడు. ఇదిగో యోసేపుని చూసేసరికి యాకోబు వయసు 130, అతడు మరణించేసరికి అతని వయసు 147. 17 సంవత్సరాల జీవితం. ఈ 17 సంవత్సరాలు అతను ఏం చేశాడు అంటే అతడు ఆశీర్వాదాన్ని అనుభవించాడు. ఇంతకాలం బాటసారిగా ఒక యాత్రికుడిగా తిరిగిన యాకోబు, నాకు ఎక్కడి నుంచి ఆశీర్వాదం వస్తా అని ఎదురు చూసిన యాకోబు రాజును ఆశీర్వదించేవాడిగా మారాడు. ప్రజలందరూ తన మాటలు వినేవాడిగా మారాడు. బహుశా ఈ 17 సంవత్సరాల్లో యాకోబు దేవుని మహోన్నత శక్తిని గురించి చెప్పుంటాడు, దేవుడు తనను నడిపించిన విధానం గురించి చెప్పుంటాడు. అందుని బట్టే మీరు కానీ తర్వాత అధ్యాయంలో చూస్తే యాకోబు చనిపోయినప్పుడు గొప్ప రోదన అనిపించిందంట. ఐగుప్తులకి ఇది మిక్కుటమైన సంకట దినం అని చెప్పి ప్రజలందరూ చెప్పుకున్నారు. అంతగా అతని కోసం ఏడ్చే జనులు, అంతగా అతన్ని ప్రేమించే జనులు అతను ఎలా పోగు చేయగలిగాడు? నేను తప్పకుండా చెప్పగలను, అతడు దేవుని గురించి అనేకులకు చెప్పుంటాడు. నా దేవుడు ఒంటరిగా కర్రతో మొదలైన నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చాడయ్యా. సో ఈరోజు మీరు ఇంతే చాలుదావా, నాకు నువ్వు చాలా ఆశీర్వాదాన్ని ఇచ్చావు, నువ్వు నన్ను అనుకున్న దానికంటే ఎక్కువ మేలు చేసి ఇక్కడ నిలబెట్టావు, ఇంకా చాలు అని దేవుడితో చెప్పి ఇంతే చాలు అనుకుంటున్నారా? అయితే దేవుడు యాకోబుని చూపించి మీతోనే మాట్లాడుతున్నాడు. నేను ఇంతటితో కాదు, నేను ఇంకా ముందుకు తీసుకెళ్తాను, నేను ఇంకా ఆశీర్వదిస్తాను. నువ్వు ఇతరులకి నన్ను గురించి చెప్తూ నా మహిమాద్వై జీవించినంతకాలం నేను నిన్ను ఇంకా ఇంకా ఆశీర్వదిస్తాను అని యాకోబుని చూపించి దేవుడు మనతో మాట్లాడుతాడు. మరి ఈ విషయాలు జ్ఞాపకం పెట్టుకుంటారు కదా. గుర్తుపెట్టుకోండి, మీరు ఒంటరిగా చేతగాని స్థితిలో ఉంటే మనుషులందరూ మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, కానీ దేవుడు విడిచిపెట్టడు. దేవా, నా స్థితి ఇంతే ఉంది, నా ప్రారంభం ఇంతేనయ్యా, చిన్నది కొంతది, నా వల్ల ఇది అవుతుందా అని ఈరోజు దేవుని దగ్గర నిస్సహాయమైన స్థితిలో మీరు మాట్లాడుతూ దేవా నాకు తోచింది చేస్తున్నానని చెప్తున్నారు. అయితే ఉండండి, దేవుడు మీతోనే చెప్తున్నాడు, మీ స్థితి మొదటి కొద్దిగా ఉండనే మీరు తుదకు మహాభివృద్ధిని అందుతారు, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఇక చివరికి ఈ అధ్యాయంలో మనం ఇంకో విషయం తెలుసుకోవచ్చు. మనం ఇంతే చాలు అన్నాడు. దేవుడు మనని ఇంకా ఇంకా ఆశీర్వదిస్తాడు. ఆయన నా మహిమార్థమై ఆయన సాక్ష్యాన్ని మన ద్వారా తెలియజేయడానికి. అవును, ఈ మాటలు ఎప్పుడూ హృదయించుకోను. చిన్న ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన. పరలోకమైన తండ్రి, ఇది నాన్న నీవు ఇచ్చిన మాటలను బట్టి నీకు వందనాలు. దేవా, ఆదికాండం 46వ అధ్యాయం ద్వారా నీవు మమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టమని, మా నిస్సహాయ స్థితిలో, మా చేతగాంతనంలో మా వద్దకు వచ్చి నిలబడి మాతో మాట్లాడేవాడు అని, మేలు కొరకే సమస్తము సమకూడి జరిగించేదని మాతో మాట్లాడినందుకు వందనాలు. దేవా, అదేవిధంగా నాయన తండ్రి, మా స్థితి మొదట కొద్దిగా ఉన్నైనా, మా ప్రారంభం చిన్నదైనా నీవు మా తోడుండి మా చెయ్యి పట్టుకుని నడిపించి
మమ్మల్ని శిఖరాగ్రాన్ని నిలబెట్టేవాడు అని అవుతుంది. అనేకులకు ఆశీర్వాదకంగా నిలబెట్టేవాడు అని తెలియజేస్తుంది కొందరు. ఇక చివరిగా నాయన తండ్రి, నీవు మేము ఇంతే చాలు అన్నా సరే మమ్మల్ని ఇంకా ఇంకా ఆశీర్వదించేవాడు అని, నీ నామ మహిమాత్మే దేవతండి, నీ బిడ్డలను నువ్వు హెచ్చించేవాడు అని దేవతండి, తలగా నిలబెట్టేవాడు అని, అనేకులకు ఆశీర్వాదకరంగా దేవతండి ఉంచేవాడు అని తెలియజేసిన మాటలు బట్టి నీకు ఉన్నారు. ఈ మాటలు మా హృదయంలో 30 60 100 ఫలింపచేయమని నా ప్రభువును ప్రియరక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో చిన్న ప్రార్థన అడిగి వేడుకుని పొందుకుని నిన్నే స్తుతిస్తున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే.